ఈ రోజు మేము నల్గొండ జిల్లా నుంచి వచ్చాము. ఈ రోజు సంత్ శ్రీ సేవాలాల్ జయంతి 286వ జయంతిని పురస్కరించుకొని నా తెలంగాణ రాష్ట్ర నడిబొడ్డు అయినటువంటి రవీంద్ర భారతిలో ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి దీనికి అధికారికంగా ఒక జీవోని రిలీజ్ చేసి వారోత్సవాలుగా జరపాలని చెప్పేసి ఒక జీవో జారీ చేసి ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు సేవాలాల్ జయంతి రోజున పబ్లిక్ హాలిడేగా ప్రకటించాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీగా. అదేవిధంగా ఇంత గౌరవాన్ని సముచిత స్థానాన్ని మాకు ఈ యొక్క ట్రైబల్ అంటే ఈ బంజారా సంస్కృతిని నలుమూలల వ్యాప్తించే విధంగా మాకు అవకాశం కల్పించినటువంటి ఈ ప్రభుత్వాలకు మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా సంత్ సేవాలాల్ మహారాజ్ ధ్యాన్ కరో ధరం కరో జ్ఞాన్ కరో ధ్యాన్ కరో ధరం కరో అనే నినాదంతో మాకు హితబోధన చేయడం జరిగింది. ఎక్కడెక్కడో రాజ్యాలు కోల్పోయి విచ్ఛిన్నంగా అయిపోయిన మా బంజారా జాతి కుటుంబాలు అప్పటి సంస్కృతి సాంప్రదాయాలకు దూరమైన మేము రాచరిక పాలన నుంచి దూరమైన మమ్మల్ని మళ్ళా ఒక తాటి మీద రావాలని చెప్పేసి సేవాలాల్ మహారాజ్ గారు చాలా తాపత్రయపడి దక్షిణ భారతదేశం కానీ ఉత్తర భారతదేశం కానీ తిరిగి మమ్మల్ని ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని మన మనుగడను మళ్ళా రాజరిక వైభవం నుంచి వెళ్ళాలని చెప్పేసి సేవాలాల్ హితబోధ చేయడం జరిగింది. సేవాలాల్ ఒక సద్గురునే కాదు, సేవాలాల్ ఒక వీరుడు కూడా. చాలా మంది సద్గురే అనుకుంటారు. ఆ రోజు ముస్లింలతోటి పోరాటం చేసి ముస్లిం యొక్క దాడులను ఖండించి ప్రతిఘటించి తర్వాత సేవా సన్మార్గంలో నడిపించినటువంటి మహనీయుడికి ఈరోజు మేము జరుపుకునే ఈ పండుగను చాలా గౌరవంగా భావిస్తున్నాము. ఈ అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వాలకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ మా సేవాలాల్ జయంతి సంత్ శ్రీ సేవాలాల్ జయంతి 286 జయంతి చాలా ఘనంగా బీజేపీ పార్టీ తరఫున చాలా ఘనంగా జరిపిస్తున్నాము అని మేము దేశవ్యాప్తంగా మొత్తం స్టేట్ లెవెల్లో మన బంజారా వాళ్ళు చాలా మంది వచ్చారు. చాలా ఘనంగా జరిపిస్తున్నాము. పార్టీ సపోర్ట్ తోని మేము మా బంజారా అందరం కూడా చాలా ఎంకరేజ్మెంట్ తోని మంచిగా జరిపించుకుంటాం. ఈ రోజు శ్రీ సేవాలాల్ మహారాజ్ భోగ్ బండార్ కార్యక్రమానికి ముఖ్య అతిథి మా రాష్ట్ర నాయకులు మరియు మా రాష్ట్ర వర్యులు మళ్ళా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మా భారతీయ జనతా పార్టీ తరఫున కాకుండా మళ్ళా మా బంజారా వారి అందరి తరఫున కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరియు మా సేవాలాల్ మహారాజ్ యావత్ దేశం మొత్తంలో కార్యక్రమంలో చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా గోర్ బంజారా అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. వరల్డ్ బిగ్గెస్ట్ ట్రెడిషనల్ సేవాలాల్ జయంతి 286వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు, కేంద్ర మంత్రి వర్యులు చాలా ఘనంగా చేశారు. పార్టీతో సంబంధం లేకుండా మా బంజారా ట్రెడిషనల్ అందరూ తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నారో అంతమంది వచ్చి చాలా మంది ఆడపడుచులు మా బంజారా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని ధూమ్ధామ్ చేస్తూ చాలా భోగ్ బండార్ కార్యక్రమం చాలా ఘనంగా చేశారు రవీంద్ర భారతిలో.